శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ప్రసాద్ పూజ టెంపుల్ బ్లాగ్. సంకష్టహర చతుర్థి మే 5వ తారీఖు నాడు వైశాఖ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి వచ్చిందనమాట. ఇది మనకు మంగళవారం నాడు వచ్చింది కాబట్టి కృష్ణాంగారక చతుర్థి అని కూడా పిలుస్తారనమాట దీన్ని. ఇంకా వైశాఖ మాసంలో రావటం వల్ల ఈ వినాయకుడి పేరు శంకరాజ ఏకదంత గణపతిగా పిలుస్తాము. ఈ వినాయకుడిని మనము శ్రీచక్రపీఠం మీద పెట్టి పూజించాలన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గమనించగలరు. అలాగే ఈ నెలలో మనకు ఏ రకమైన వివాదం లేదు. అందున ఈసారి మనకు మంగళవారం రావడం వల్ల చాలా విశేషమైంది. కాబట్టి మంగళవారం నాడు వచ్చినటువంటి గణపతిని కనుక ఎవరైతే పూజిస్తారో వాళ్ళు సంవత్సరం అంతా కూడా పూజించిన ఫలితం వస్తుందని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా పూజించి ఆ విఘ్నేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇది 10 మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి ఆ వినాయకుడి యొక్క కృపకు పాత్రులు కండి. దాంతోపాటు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రసాద్ పూజ టెంపుల్ బ్లాగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.